విజయవాడ కరకట్టపై నివాసం ఉంటున్న చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. కృష్ణానది ఒడ్డున లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. తుఫాను ప్రభావంతో 2 రోజులుగా కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా విజయవాడలో గత 5 దశాబ్దాల్లో ఎప్పుడూ కురనంత వర్షం కురిసింది. దీంతో విజయవాడ కాస్త జలవాడగా మారింది. ఈ నేపథ్యంలో కృష్ణా నది పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీపై రెండో ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. దీంతో చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉందని సమాచారం. ఇప్పటికే విజయవాడ నగరం జలమయం కావడంతో సహాయక చర్యల్ని అధికారులు చేపట్టారు. సాక్షాత్తు సీఎం ఉన్న నివాస సముదాయమే వరద ముంపునకు గురైతే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నివాసం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం తన ఇంటిని వరద నీటితో ముంచాలనే కుట్రకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నారు. ఇప్పుడు బాబు నివాసంలోకి వరద నీళ్లు వస్తే ఎవరు కారణమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కృష్ణానదిలో ఉన్నాడని ఇప్పుడైనా అర్థం చేసుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. వరద ముంపు నుంచి తనను తాను కాపాడుకోవడానికైనా చంద్రబాబు తన నివాసాన్ని మార్చాలనే అభిప్రాయాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. Please subscribe. News